మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనాథ్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీనాథ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. బీజేపీ నాయకులు చెప్తున్నారు అన్ని హామీలు ఇచ్చినవన్నీ పూర్తి చేయలేము, 100లో కొంతమంది 35 దగ్గర ఆగిపోయారు, మేము 35 దగ్గరలే, మేము 70 మార్కులతో ఫస్ట్ క్లాస్లో ఉన్నాము అని చెప్తున్నారు. ఈ ఉద్యమం కూడా ఏదైతే జన్జీ ఉద్యమం లేకపోతే కాక్రోచ్లకి మేమేమి వాళ్ళకి భయపడి వెనకడిగలేదు, వ్యూహాత్మకంగా వ్యవహరించాము, కొంత లేట్ అయి ఉండొచ్చు, ఇప్పటికీ 90% యూత్ మా వైపోయిందని చెప్తున్నారు. మీరు చెప్పండి సార్. సార్, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి తోటి ప్యానలిస్టులకు నమస్కారం. అసలు కృష్ణారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఆయన ఎస్కేపిజం చేస్తూ ఉన్నారు. తను ఏదైతే భారతీయ జనతా పార్టీ తమ మేనిఫెస్టోను పోస్టుగా మీరు అడిగినటువంటి సందర్భంలో సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పలేక చెప్పే పరిస్థితులు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కల్పించినందున ఆయన ఎస్కేపింగ్ చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఏదైతే ప్రపంచంలో 100కు 100% ఎవరు నెరవేర్చలేరు అన్నటువంటి దాన్ని తెరపైకి తెచ్చి తాము కూడా అందులో అతిథులం కాదని చెప్తా ఉన్నారు. దీన్ని 2 విధాలుగా చూడాల్సి ఉంటుంది. ఒకటి, భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి హామీలు, మెజారిటీ హామీలను నెరవేరిస్తే భారతదేశ ప్రజలు ఖచ్చితంగా హర్షిస్తారు. అయితే ఇక్కడ మెజారిటీ హామీలు అమలు చేస్తూ ఉన్నారా లేదా అన్నటువంటిది కృష్ణారెడ్డి గారు చెప్పలేదు. కానీ మార్కులు 30-40 మిగతా వాళ్ళతో కంపారిజన్ చేసుకుని మీరు ఎక్కువ మేము పర్సెంటేజ్ చేశామంటున్నారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ మిగతా రాజకీయ పార్టీలకు భిన్నంగా ప్రజలకు సేవ చేస్తుందన్నటువంటి నమ్మకంతోనే ఈరోజు భారతదేశంలోనే పార్లమెంటులో అత్యధిక స్థానాలున్న ఏకైక పార్టీగా భారతీయ జనతా పార్టీని ప్రజలు కూర్చోబెట్టారు, విశ్వసించారు. కాబట్టి మీరు మిగతా రాజకీయ పార్టీలతో కంపారిజన్ చేసుకోకుండా మీరు ఇచ్చినటువంటి హామీల్ని ఎంతవరకు నెరవేర్చారన్నటువంటిది ఒక ప్రధానంగా మీరు స్పష్టం చేయాల్సి ఉంటుంది. రెండోది, ఈ కాక్రోచ్లకు సంబంధించి ఉద్యమం కానీ రైతు సంఘాలకు సంబంధించినటువంటి ఉద్యమం కానీ జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ కొంత తగ్గింది, ఇది వ్యూహాత్మకంగా వ్యవహరించింది అన్నటువంటిది అర్థమవుతుంది. ఏదైనా కానీ అంటే భారతీయ జనతా పార్టీ అని కాదు, ఎన్డీఏ అని కాదు, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి సర్కార్ కాదు, ఏదైనా ఒక ప్రభుత్వ విధానాల పట్ల వ్యతిరేకత వచ్చినప్పుడు, ప్రజా ఉద్యమం వచ్చినప్పుడు దాన్ని పునఃసమీక్షించుకునేటటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంటుంది. అలా పునఃసమీక్షించుకొని గతంలో రైతు చట్టాల విషయంలో కొన్నిటిని వెనక్కి తీసుకునింది. అప్పుడు ప్రజలు కూడా హర్షించారు. అది రైతు ఉద్యమానికి సంబంధించినటువంటి విజయంగా భావించినా కూడా భారతీయ జనతా పార్టీ కూడా వ్యూహాత్మకంగా కొన్ని పునః పరిశీలన చేసుకొని తమ ప్రభుత్వంలో ఏదైతే తప్పులు జరుగుతున్నాయో వాటిని పునఃసమీక్షించుకుంది. దీన్ని ఖచ్చితంగా హర్షించాల్సిందే, భారతీయ జనతా పార్టీ నిర్ణయాన్ని హర్షించాల్సిందే. సేమ్ ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ పునఃసమీక్షించుకోవడం వల్లే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విద్యార్థులకు క్షమాపణ చెప్పారు. వారిపైన కక్షపూరిత ధోరణితో వ్యవహరించకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల పేరుతో ఏదైతే పేపర్ లీకేజ్ అంశంలో కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీన్ని 100% హర్షించుతాం. అయితే ఏదైతే మేనిఫెస్టో విషయంలో కృష్ణారెడ్డి గారు చెప్తున్న విధానమైన, ఈనాడు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విధానమైన ఖచ్చితంగా అది బాధ్యతారాహిత్యమే. మీరు ఎన్నికలలో చేసినటువంటి వాగ్దానాలను ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. అంటే మేము 100 చెప్తాము, మిగతా రాజకీయ పార్టీలు 30 చేస్తే మేము 40 చేస్తామంటే కుదరదు. ఏ రాజకీయ పార్టీ అయినా తమ మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అంశాలన్నిటినీ ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. ఎందుకంటే నెరవేర్చలేని హామీలను మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారన్నటువంటి ప్రశ్నకు మీరు మరి ఏం సమాధానం చెప్తారని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఏదైతే రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెడుతున్నటువంటి అంశాలన్నీ అవి ఖచ్చితంగా ఇవి నెరవేర్చడానికి, లేదా ఇవి ప్రజలకు మేము హామీ ఇస్తా ఉన్నాం, వీటిని తెరుస్తామన్నటువంటి దృక్పథంతోనేగా మీరు ఇచ్చేది. ఓట్ల కోసమో సీట్ల కోసమో అమలుగాని హామీలను ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలు గద్దెనెక్కిన తర్వాత ఈరోజు వెనకడుగు వేస్తూ ఉన్నాయి.
ఏమైతే మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాల్లో మేము మెజారిటీని అమలు చేస్తామని చెప్తారు. అంటే మిగతా అమలు చేయని వాటిని ప్రజలు నమ్మి ఓట్లు వేసినందుకు ఈరోజు వారికి మీరు ఏం సమాధానం చెప్తారు అనేటువంటిది ప్రశ్నగానే మిగిలిపోకూడదు. ఈ ప్రశ్న కాక్రోచ్ జనతా పార్టీ లాంటి అనేక ఉద్యమాలకు నాంది పలుకుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సార్. రైట్ అండి, రైట్.